దానికి వస్తున్న దారిలో ఇక్కడ రోడ్ క్రాస్ చేస్తున్నాం అనమాట. నేను తమ్ముడు రోడ్ క్రాస్ చేస్తుంటే ఎప్పుడూ జాగ్రత్తగానే జాగ్రత్తగానే వస్తున్నాము ఎప్పటిలాగానే. అయితే మేము రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు సడన్గా ఒక బండి, అంటే బ్రదర్ అండ్ సిస్టర్ అనుకుంటా వాళ్ళు కూడా, బండి వచ్చేసి మేము వచ్చేసరికి కరెక్ట్గా నేనున్న చోట ఆయన అరుస్తూ గుద్దేసి ఆయన కొంచెం సేపు కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు కొంచెం ఫ్రంట్కి వెళ్ళి ఆగారు. నేనైతే ఫుల్ పడిపోయాను, బండి తిరగబడిపోయింది, మా తమ్ముడు నిలబడ్డాడు. అయితే తమ్ముడు కూడా దెబ్బలు తగిలినట్టున్నాయి, నాకు తెలియదు. నేనైతే ఇంకా రోడ్డు మీద ఇలా పడేసరికి నాకు క్లియర్గా ఆకాశం కనబడిపోయింది, నా తల ఇలా నేల కంటిపోయింది. నేను అనుకున్నాను, వెంటనే ఇలా పడగానే జస్ట్ ఇలా చూస్తున్నాను, ఏంటి ఏ వెహికల్ రావట్లేదా అని. చెప్పలేం కదా, అలా పడేసరికి ఏమైనా రావచ్చు. ఇలా పడి ఇలా తిరిగి చూస్తున్నాను, ఏం వెహికల్ రావట్లేదు, అన్ని వెహికల్ అంత ఖాళీగా ఉంది రోడ్డు. స్లోగా వెహికల్స్ అప్పటికప్పుడు స్లోగా వస్తున్నాయి. దేవుడు ఎంత కాపాడాడో అనిపించింది. ఏముంది, తిరిగే లోపు బండి వెళ్ళిపోయిన, వెహికల్స్ వెళ్ళిపోయిన స్టోరీస్, యాక్సిడెంట్స్ ఎన్నో చూస్తున్నాం. అవునా, మన ప్రాణం గోతిలోకి, మరణంలోకి దిగిపోకుండా ఎవరు కాపాడుతున్నారు? మన దేవుడు కాపాడుతున్నారు. హల్లెలూయా.